తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ క్షేత్రానికి ఎంత గుర్తింపు ఉందో అక్కడ గెలిచే ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర రాజకీయాల్లో అంతే వెయిట్ ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోతారనుకున్న వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు సడన్ గా గేర్ మార్చారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ యాక్టివ్ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా పోటీకి తాను సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కొడుకును పక్కన పెట్టి మళ్ళీ తండ్రి ఎందుకు రంగంలోకి దిగుతున్నారు? జగన్ వద్ద మార్కులు కొట్టేయడమే లక్ష్యమా, లేక తనపై వస్తున్న కేసుల నుండి తప్పించుకోవడానికి చేస్తున్న పొలిటికల్ ప్రెషర్ టెక్నిక్? అసలు తిరుపతిలో భూమన ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ సీనియర్ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో తన వారసుడు భూమన అభినయ్ రెడ్డిని బరిలోకి దించి తాను వెనక ఉండి నడిపించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలికి అభినయ్ రెడ్డి చిత్తయ్యారు. వారసుడి ఓటమితో భూమన రాజకీయ ప్రస్థానం ముగిసిందనుకున్న వారికి ఇప్పుడు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టుగా ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో తిరుపతి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచిన భూమనకు 2 సార్లు మంత్రి పదవి త్రుటిలో తప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మంత్రి కుర్చీలో కూర్చోవాలనేది ఆయన అసలు టార్గెట్ అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు ప్రయోగాలకు తావు లేకుండా, కొడుకు భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా తానే నేరుగా ఫీల్డ్లోకి దిగాలని భూమన ఫిక్స్ అయ్యారట. భూమన ఇలా సడన్ గా యాక్టివ్ అవ్వడం వెనక మరో బలమైన కారణం ఉందని చర్చ నడుస్తోంది. గత వైసీపీ హయాంలో తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం, మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ పేరుతో జరిగిన అవినీతిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిందని, దీని వెనక సూత్రధారి భూమనే అని ప్రభుత్వం ఇప్పటికే ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఈ కేసులు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. ప్రజాధనాన్ని లోటు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలోనూ భూమన పాత్ర ఉన్నట్లు అభియోగాలున్నాయి. దీనిపైనే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుల నుండి ఉపశమనం పొందాలన్నా, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నా రాజకీయంగా యాక్టివ్గా ఉండడం ఒక్కటే మార్గమని ఆయన భావిస్తున్నారట. అందుకే ప్రతిరోజు మీడియా ముందుకు రావడం, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, దీని ద్వారా తానొక పొలిటికల్ టార్గెట్ అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వంపై కొన్ని చోట్ల వ్యక్తమవుతున్న అసంతృప్తిని, నియోజకవర్గంలోని విభేదాలను క్యాష్ చేసుకోవాలని ఆయన స్కెచ్ వేశారు. తిరుపతిలో కూటమి నేతల మధ్య అంతగా పుసుకుపోవడాన్ని ఆసరాగా చేసుకుని లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను భూమన తన సెమీఫైనల్ గా భావిస్తున్నారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమికి గట్టిగా చెక్ పెట్టాలని, అందుకు క్యాడర్ కూడా సిద్ధంగా ఉండాలని భూమన ఇప్పటికే ఆదేశించారు. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే తిరుపతి నియోజకవర్గంలో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనేది భూమన భావిస్తున్నారు. జగన్ దగ్గర మళ్లీ పాత వైభవం రావాలన్నా, నియోజకవర్గంపై తన పట్టు పోలేదని నిరూపించుకోవాలన్నా ఈ ఎన్నికలు భూమనకు చాలా కీలకం. అందుకే వారసుడిని కాసేపు వెయిటింగ్ లిస్ట్ లో ఉంచి తానే స్వయంగా పార్టీ ఇన్ఛార్జిగా తిరుపతి వీధుల్లో తిరుగుతున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యువ నేతల కంటే సీనియర్లకే ఓట్లు పడతాయని, అందుకే వారసులను పక్కన పెట్టి పాత నేతలే బరిలోకి దిగాలని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమని, యువకులను పోటీలోకి దించితే ఓట్లు పడతాయా లేదా అన్న అనుమానం కూడా ఉందని, అందుకే ఈసారి తండ్రులే పోటీ చేయాలని దాదాపుగా జగన్ నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలకు ఈ విషయాన్ని పలు సందర్భాల్లో జగన్ స్పష్టంగా చెప్పినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇదే తరహా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన తన మార్క్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారు. అందుకే భూమన కరుణాకర్ రెడ్డి గత ఎన్నికల్లో తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి ఓటమి పాలైన నాటి నుంచి తిరుపతి రాజకీయాల్లో యాక్టివ్ గా మారారంటున్నారు.
తిరుమల లడ్డూ ఇష్యూ నుండి మొదలుకొని టీటీడీ పాలక మండలి నిర్ణయాల వరకు ప్రతి అంశంపై భూమన వాయిస్ వినిపిస్తున్నారు. తన కొడుకుకు ఇంకా భవిష్యత్తు ఉందని, ఇప్పుడు నియోజకవర్గాన్ని గట్టెక్కించే బాధ్యత తనదేనని సన్నిహితుల వద్ద చెబుతున్నారట. దీంతో తిరుపతిలో రాజకీయం మళ్లీ భూమన చుట్టూ తిరుగుతోంది. మొత్తానికి తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఇది వైసీపీకి పూర్వ వైభవం తెస్తుందా, లేక కేసుల సెగ నుండి తప్పించుకోవడానికి ఆయన వేస్తున్న ఎత్తుగడలేనా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా వారసుడికి విరామం, తండ్రికి రంగప్రవేశం అన్నట్టుగా సాగుతున్న భూమన రాజకీయం ఇప్పుడు తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది.